అనే ప్రశ్నే ఉండదు. ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు, విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి? బరువులు దించినప్పుడు వచ్చిద్ది. బరువులు ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? మీ నెత్తిన పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు రిలాక్స్. ఇది ఆనందం అంటే, అది ప్రశాంతత అంటే. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా భారం ఆయన మీద మోపుతున్నాను. ఏదో మాటతో అంటాం కాదు, హృదయములో కూడా అదే తీర్మానం ఉండాలి.